Hello students, in this lesson we are going to study about resume and curriculum vitae. What is meant by resume and curriculum vitae? You have already studied about this in your senior intermediate and you have done quite a lot of exercises also. And now after your graduation, you will definitely have to apply for a job, and that needs a prescribed application form. No? So your organization require a curriculum vitae or a resume with the application form. సో జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు కరిక్యులం వైటే లేకపోతే రెజ్యూమే కావాలని అడుగుతుంది. సో మనము సివి కరిక్యులం వైటేని లేకపోతే రెజ్యూమే ఈజ్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ క్యాపబిలిటీస్. సో మీకు ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ నీవి అంటే ఏంటి, నిన్ను నీవు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి రెజ్యూమే కానీ సివి కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు రైట్ సివి ఆర్ రెజ్యూమే ఆన్ యువర్ ఓన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know what are the terms CV and resume and biodata. These are the three terms which we quite often come across while applying for a job: CV, resume and biodata. CV means curriculum vitae is a Latin word which means course of life అని అర్థం. కరిక్యులం వైటే ఒక లాటిన్ నుండి వచ్చినటువంటి పదం అది. దాని అర్థం ఏంటంటే కోర్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం. అలాగే ద వర్డ్ రెజ్యూమ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ అండ్ లాటిన్. ఇట్ మీన్స్ సమరీ ఆర్ సినాప్సిస్. రెజ్యూమ్ అంటే ఏంటి, సినాప్సిస్ అని కానీ సమరీ అని కానీ అర్థం వస్తుంది. సో ఏ సివి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? ఏ సివి ఈజ్ స్లైట్లీ లాంగర్ దాన్ అ రెజ్యూమ్. రెజ్యూమే కంటే సివి కొంచెం లెంగ్దీగా ఉంటుంది. While a CV may run into two pages, a resume is usually only a page in length. So CV 2 pages ఉంటే resume ఒక పేజీ ఉండొచ్చు. So of course, what is biodata? Biodata is a word which we hear in India. The term biodata is quite often used in biodata for CV and resume. So with this, we are going to see what are the other aspects which are involved in preparing a resume or curriculum vitae. How to write a CV or a resume. CV అంటే ఏంటి, రెజ్యూమే అంటే ఏంటి అనేది మనం చాలాసార్లు దాని యొక్క ఇంపార్టెన్స్ని కానీ దాని ప్రత్యేకతను కానీ మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు ప్రిపేర్ ఏ కస్టమైజ్డ్ సివి ఫర్ ఈచ్ పోస్ట్ ఆర్ ఫర్ ఈచ్ ఆర్గనైజేషన్. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఎలాగ అడిగితే అలాగ తయారు చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు అలాగా అంటే, ఒక సివి అనేది ఇట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ ద రిక్రూటర్. ఎందుకు అలా బాగా చేయాలి అంటే, రిక్రూట్ చేసుకునే వాడి యొక్క అటెన్షన్ ని మనం ఏం చేస్తున్నాం అన్నమాట, అట్రాక్ట్ చేస్తున్నాం. హౌ వెల్ యూ ప్రిపేర్ సివి విల్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద రిక్రూటర్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ రైజెస్ ద ఇట్ రైజెస్ ద క్యూరియాసిటీ. ఒక రిక్రూటర్ యొక్క క్యూరియాసిటీని ఇంకా
సివి చూడగానే ఇంకా ఇంకా పెరిగిపోతుంటది. ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఒక రిక్రూటర్ యొక్క క్యూరియాసిటీని పెంచుతుంది. అండ్ దెన్ ఇట్ హైలైట్స్ స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆల్సో. సో సివి చూడగానే ఒక వ్యక్తి పర్సన్ యొక్క ఇట్ హైలైట్స్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ అచీవ్మెంట్స్. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నువ్వు సాధించినటువంటిది ఏంటి అనేది ఇందులో మనం తెలుసుకోవచ్చు. సో వాట్ షుడ్ వీ డూ ఫర్ వైల్ ప్రిపేరింగ్ రెజ్యూమే ఆర్ కరిక్యులం వైటే? కరిక్యులం వైటే ఆర్ రెజ్యూమే తయారు చేసేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా అంటే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకు అంటే ఏ పోస్ట్కి అయితే అడ్వర్టైజ్ చేశాడో ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ని, జాబ్ అడ్వర్టైజ్మెంట్ ని మనం కేర్ఫుల్ గా చదివి వాట్ షుడ్ వి ఫైండ్ ఇన్ దట్? వీ షుడ్ నో ద ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది జాబ్. జాబ్కి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అడిగాడు, ఏం అవసరం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది ఒక జాబ్ అడ్వర్టైజ్మెంట్ పడిన వెంటనే మనం దాన్ని చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ ని ఫోకస్ చేస్తూ చదవాలి. The second one is the kind of a person the organization or company is looking for. So what kind of a person the company is looking for? ఎలాంటి వ్యక్తి కొరకు కంపెనీ ఎదురు చూస్తుంది? And will you fit into that? And your qualifications, your achievements, your strengths, will they fit to that organization and to that కంపెనీ? అండ్ దట్ యు మస్ట్ ఫోకస్ ఆన్. అది నువ్వు కూడా ఫోకస్ చేసుకోవాలి. నేను ఇందులో ఫిట్ అవుతానా, నా క్వాలిఫికేషన్స్, నా యొక్క ఉన్నటువంటి అచీవ్మెంట్స్, ఎక్స్పీరియన్స్, వీళ్ళు అడిగినటువంటి కంపెనీ అడిగిన దానికి నేను సరిపోతానా లేదా అనేది చూసుకుని అప్పుడు అప్లై చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు దెన్ యూ మస్ట్ కంపోజ్ యువర్ సివి. దెన్ యూ స్టార్ట్ కంపోజింగ్ యువర్ సివి అండ్ it will give a very good impression to the recruiter that you are the person that they are looking for. ఇవి చూసుకొని అవి నీకున్నప్పుడు వాటిని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసినప్పుడు then you will really impress the recruiter. So each time when you are applying for a job, you must prepare your resume afresh. మరలా కొత్తగా దాన్ని ప్రెజెంట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. సో వాట్ ఆర్ ద థింగ్స్ which contain in a resume or a curriculum writing? The first point is, as you can see, the first part is personal details, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. నేము, అడ్రస్, ఫోన్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినవి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో ద వెరీ ఫస్ట్ ఈస్ నేమ్. సో రెజ్యూమ్ యొక్క ఫార్మాటింగ్ కూడా చాలా ఇంపార్టెంటే, కాబట్టి దీన్ని ఇలా ఫార్మాట్ చేసుకోవాలి. నేమ్ అనేది, సో హియర్ we have taken a name is Shanta Swaroop. Address, మీ హౌస్ అడ్రస్, క్లియర్ గా డోర్ నంబర్, ఒకవేళ స్ట్రీట్ పేరు, అండ్ దెన్ ఊరు పేరు, ఏమన్నా ఊరు పేరు, టౌన్ ఆర్ సిటీ, అండ్ దెన్ న్యూ ఢిల్లీ అండ్ పిన్ కోడ్. ఇలాగే ఉండాలి మీ అడ్రస్. ఓకే, చాలా మంది ఫస్ట్ న్యూఢిల్లీ రాసేస్తూ ఉంటారు, లేదంటే మన ఊరు అడ్రస్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ పెద్దాపురం రాయకూడదు. మీ స్ట్రీట్ నెంబర్, అలాగే వార్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మన ఊర్లో అయితే పేటలు అంటాం. అండ్ దెన్ ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా కొన్ని అడ్రస్లలో ఉండొచ్చు. అండ్ ఫైనలీ
అప్పుడు మీ ఊరు పేరు, మీ టౌన్ పేరు or your city's name must be there and followed by the pin code. Next, phone number. సో ఫోన్ నెంబర్ ఇలాగా మనం వేస్తుంటాం. యూజువల్గా దానికి మనం దాంట్లో ఉన్నటువంటి నంబర్స్ అన్నిటిని, మొబైల్ అయితే మొబైల్ నెంబర్, ల్యాండ్ లైన్ అయితే ల్యాండ్ లైన్ నెంబర్ని మనం ఇండికేట్ చేస్తాము. నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ని రకరకాలుగా మనము ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టైల్ మనం పెట్టాము, 6th August 1986 అని ఇక్కడ రాసుకున్నాం. యూ కెన్ present it in many ways, and then these are some of the personal information. And one more thing, you can also give your email ID. Email ID ని కూడా మీరు ఇవ్వచ్చు. So this will give a very good impression about your personal details. And then comes the objective. What is your objective in applying for this post? ఈ పోస్ట్ ని కొరకు నువ్వు అప్లై చేసుకోవడానికి నీ ఉద్దేశం ఏంటి అంటే, టు అబ్టైన్ ద పొజిషన్ ఆఫ్ అ బ్యాంకింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో అడ్వర్టైజ్మెంట్ బ్యాంకింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి అని అడిగాడు అనుకోండి, అదే ఆబ్జెక్టివ్ అవుతుంది. అప్పుడు నువ్వేమని రాయాలి, టు అబ్టైన్ ద పొజిషన్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ టు అబ్టైన్ ద పొజిషన్ యాజ్ ఎ సీనియర్ క్లర్క్ అని, లేకపోతే సీనియర్ మేనేజర్ అని, లేకపోతే యాజ్ ఎ టీచర్ అని, యాజ్ ఎ లెక్చరర్, అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ పోస్ట్. సో దేని కొరకైతే, ఏ పొజిషన్ కొరకైతే నువ్వు అప్లై చేస్తున్నావో దానిని రాయడం, ప్రజెంట్ చేయడంలో ఆబ్జెక్టివ్ క్రింద వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యువర్ కెరియర్ ఆబ్జెక్టివ్ అని కూడా అంటారు. సో క్లియర్ కట్ గా మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో దానిని క్లియర్ గా రాయాలి. దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ అని కానీ, లేకపోతే కెరియర్ ఆబ్జెక్టివ్ అని కానీ అంటారు. నెక్స్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఇదొక కాలం ప్రక్కన పెట్టాలి. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, జూలై 2007 నుంచి 9 వరకు వర్కింగ్ యాజ్ సేల్స్ అసిస్టెంట్ ఇన్ క్యాపిటల్ చిట్ ఫండ్స్. సో అందులో వర్క్ చేశాడు. సో 2 years, 7, 8, 9, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చిట్ ఫండ్స్ లో ఉంది. సో ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హ్యావ్, and then you have to mention the years from which you have been working, and then the post in which you have worked. నువ్వు వర్క్ చేసిన పోస్ట్ ఎక్కడ, ఏ కంపెనీలో, ఎన్ని ఇయర్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసావు అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ దెన్ జాబ్ ప్రొఫైల్. సో జాబ్ ప్రొఫైల్లో ఏం చేసావు నువ్వు, అక్కడ ఐడెంటిఫైయింగ్ క్లయింట్స్, అక్కడ ఏం పని చేసావు అయితే జస్ట్ అలా రాసేసి ఊరుకోడు. సేల్స్ అసిస్టెంట్ గా నీవు ప్రత్యేకించి చేసిన పని ఏంటి, వాట్ ఈస్ ద వర్క్ యూ హ్యావ్ డన్ దేర్, స్పెసిఫికల్ గా ఏం వర్క్ చేసావు అంటే ఐడెంటిఫైయింగ్ క్లయింట్స్, ఎస్టాబ్లిషింగ్ కాంటాక్ట్ అండ్ సెల్లింగ్ కంపెనీస్ స్కీమ్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్. ఇది నీ జాబ్ ప్రొఫైల్. అక్కడ చేయవలసింది క్లయింట్స్ ని ఐడెంటిఫై చేయడం, కనుక్కోవడం, వాళ్ళ కాంటాక్ట్ ని ఎస్టాబ్లిషింగ్ కాంటాక్ట్, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుని, అండ్ సెల్లింగ్ కంపెనీ స్కీమ్. నీ కంపెనీ ఏమేమి ఆఫర్ చేస్తుంది క్లయింట్స్ కి, ఏమేమి అట్రాక్టివ్ స్కీమ్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి పరిచయం చేసి క్లయింట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని అవి వాళ్ళకి అందించడం అనేది నీ యొక్క జాబ్ ప్రొఫైల్ అయి ఉంది ఇంతకు ముందు. సో నెక్స్ట్ కమ్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఏంటి,
అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో ఏంటి అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎప్పుడూ కూడా హైయెస్ట్ టు లోవెస్ట్ అన్న మనం ఎక్కువగా చూపిస్తుంటాం. అంటే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి వస్తుంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ చేసావు, అది డిప్లొమా చేసినట్లు ఎక్కడ బీవీబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ గజియాబాద్. ఆ తర్వాత 2006లో బీకామ్ ఈ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. 2003లో ఆల్ ఇండియా సెకండరీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కేంద్రీయ విద్యాలయ ఆండ్రూస్ గంజ్ న్యూఢిల్లీ. సో ఎక్కడ చదువుకున్నావు నీ యొక్క సెకండరీ అంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అన్నమాట, +1 +2 అండ్ దెన్ 10th క్లాస్ అన్నమాట. 2001 ఆల్ ఇండియా సెకండరీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కేంద్రీయ విద్యాలయ ఆండ్రూస్ గంజ్ న్యూఢిల్లీ. అయితే కేంద్రీయ విద్యాలయాలో 10th ఇంటర్ కలిపే ఉంటాయి కాబట్టి దాన్ని అలాగా వాళ్ళు ప్రెజెంట్ చేశారనమాట. 2006లో డిగ్రీ, 3లో ఇంటర్ అండ్ 10th. సో ఇలాగనమాట హైయెస్ట్ డిగ్రీ టు ద లోవెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మనం 10th వరకు రాసుకుంటూ రావడం అనేది that's how you present in your resume or curriculum writing. Next, other qualification or skills. ఇంకా ఇందులో నీకు ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా వాడు అడిగినయే కాకుండా ఇంకా నీ దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా అదర్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అని ఆర్ స్కిల్స్ అనే కాలం పెట్టి చక్కగా దాన్ని కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో ఇది కలిగి ఉన్నావు దానికి నువ్వు రాసావు. లేకపోతే టైపింగ్ సర్టిఫికేట్ ఉండొచ్చు, లేకపోతే డిటిపిలో ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎంఎస్ వర్డ్, ఇంకా ఏవేవో కోర్సులు ఉన్నాయి కంప్యూటర్ వాటిల్లో నువ్వు పాస్ అయ్యి ఉండొచ్చు. సర్టిఫికేట్ హోల్డర్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇలాంటి సర్టిఫికేట్ కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. అవి పాస్ అయి ఉంటే వాటిని పాస్ అయ్యాన్ని ఇది పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చదువు క్వాలిఫికేషన్స్ కాకుండా apart from your educational qualifications, if you possess any extracurricular activities, you can mention in this column. And here you present yourself that you have NCC and NSS certificates. And while applying for a job, resume CV వచ్చినప్పుడు తప్పకుండా రెఫరెన్సెస్ అడుగుతారు. అంటే నువ్వు ఈ జాబ్కి అప్లై చేస్తున్నావు, ఎవరిని నీకు రెఫరెన్సెస్ ఇస్తున్నారు, ఎవరైనా ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు గివ్ యూ యువర్ రెఫరెన్సెస్, నీవు రెఫరెన్స్ నీకు ఇస్తుంటే అది నీకు ఒక ప్లస్ పాయింట్. సో రెఫరెన్సెస్ లో మిస్టర్ టి స్వామినాథన్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. సో ఇక్కడ రెఫరెన్సెస్ ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగో ఆయన ఒక పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి డెప్యూటీ మేనేజర్ యొక్క రెఫరెన్స్ ఈ అబ్బాయి ఇచ్చాడు. శాంతా స్వరూప్ అనే అమ్మాయి ఇచ్చింది. కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఈ అమ్మాయి ఈమెయిల్ ఐడి అనేది చివరిన రాసింది, తనని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ని ఇక్కడ ఇచ్చింది. అంటే పర్సనల్ అండ్ హోమ్ అనేది ఉంటుంది. చివరిగా డిక్లరేషన్ అంటే ప్రతి వ్యక్తి కూడా బయోడేటా తయారు చేస్తాం, రెజ్యూమే ఇవన్నీ కూడా ఇవి మనం ముందు పంపించేస్తాం కాబట్టి అందులో ఒక డిక్లరేషన్ ఉండాలి. ఏంటది? ఐ డిక్లేర్ that the above facts given by me are true to the best of my knowledge and belief. సో ఇవన్నీ రాసిన తర్వాత ఇవన్నీ ప్రెజెంట్ చేశాక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా
దే ఆర్ ట్రూ, ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నిజము అని నువ్వు ఒక డిక్లరేషన్ ఇచ్చి కింద సంతకం పెట్టాలి. సో ఏదో ఇచ్చేయడం కాదు ఆషామాషిగా. వాట్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఆర్ రైటింగ్, దట్ మస్ట్ బి ఏ గుడ్ ఫ్యాక్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, అది నిజమై ఉండాలి. అండ్ దెన్ యూ కెన్ సీ ద సిగ్నేచర్. క్రింద నీ సిగ్నేచర్, ఎవరైతే జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ the first model. Let us see briefly about the second model. What is the second model here? It is again an example. Read the following hints and prepare a CV. ఇక్కడ మీకు యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఒక ప్రాక్టికల్గా మిమ్మల్ని చేయమని అడుగుతున్నాను. హింట్స్ ఇచ్చాం. ఆంధ్ర యూనివర్సిటీ 2009 PG in English, T. Rajshekhar, intermediate, distinction in intermediate, best bowler, cricket, born on 15/12/1990, reading of books, music, 3 years experience as teacher in government school, degree, BA first class. So ఇక్కడ మనం ఒక అతని యొక్క రెజ్యూమే ఇచ్చి దాన్ని రెజ్యూమే ప్రిపేర్ చేయమంటున్నాడు కదా. ఇది రెజ్యూమేకి సరిపడేటువంటి హింట్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని ఉపయోగించుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ నేమ్ ఆల్సో ఉంది. కాబట్టి దీన్ని ఎలా ప్రిపేర్ చేశాడో చూడండి. నేమ్ రాజ్ శేఖర్, అడ్రస్ చూడండి ఇలా ఉంది. నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ 15 December 1990. ఆబ్జెక్టివ్ ఏం రాశారు? టు అబ్టైన్ ద పొజిషన్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఇక్కడ పొజిషన్ ఆఫ్ టీచర్గా అవడం అతని యొక్క ఆబ్జెక్టివ్ అయింది కాబట్టి దాన్నే ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? ఉంది. June 2015 నుంచి 18 వరకు వర్కింగ్ యాజ్ టీచర్ ఇన్ ZPHS స్కూల్ విజయనగరం స్కూల్లో ZPHS లో టీచర్ గా వర్క్ చేస్తూ, సో దగ్గర 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జాబ్ ప్రొఫైల్ ఏంటి, అక్కడ ఏం చేసావు? జాబ్ ప్రొఫైల్ అంటే చెప్పుకున్నాం. జాబ్ ప్రొఫైల్ అంటే టీచింగ్, ప్రొవైడింగ్ నాలెడ్జ్, డెవలప్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్. సో టీచర్ యొక్క పని ఏంటి? జాబ్ ప్రొఫైల్ ఏంటి? టీచ్ చేయాలి. అండ్ ఎ టీచర్ మస్ట్ ఆల్సో ప్రొవైడ్స్ నాలెడ్జ్ and he must also help the students develop his skills. So this is the job profile of a teacher. So ఏ పోస్ట్ కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో దాని జాబ్ ప్రొఫైల్ మీరు తెలుసుకొని ఉండాలి. ఓకే. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం ఇందాకే చూసాం కదా, హింట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. సో 2009లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అయ్యింది. ఇందాక మీకు చెప్పాను కదా, హైయెస్ట్ లోవెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మనం తెలుసుకున్నాం. సో 2009లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 2006లో దేనికి రావాలన్నమాట? BA శ్రీ చైతన్య విజయనగరం 85%. అండ్ 2004లో ఇంటర్మీడియట్ RK కాలేజ్ విజయనగరం 98%. 2003లో SSSW Vizag 97%. Other qualification skills, diploma in computer applications. So దీన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని ఇక్కడ మనం ఈ యొక్క చూస్తున్నాం. SSC ఇవన్నీ కూడా తన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంకా ఏమున్నాయి? 2009, 6, 4, 3 ఇంకా అదర్ క్వాలిఫికేషన్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇందాకలాగానే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయంటే బెస్ట్ బౌలర్ ఇన్ క్రికెట్లో బెస్ట్ బౌలర్. ఓకే. ఇంకా NSS లేకపోతే NCC, ఇంకా
కోచ్‌గా, కెప్టెన్‌గా ఇంకా చాలా మీకు ఏ విధమైనటువంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ గూడా రాసుకోవచ్చు. రెఫరెన్సెస్ ఇందాక మనం చూసాం గదా! ఒక పెద్ద వ్యక్తి యొక్క రెఫరెన్స్ మనం యూజువల్‌గా ఇస్తారు. చైర్మన్, గైట్ కాలేజ్ రాజమహేంద్రవరం, కాంటాక్ట్ నంబర్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడీ. ఓకే. రెఫరెన్సెస్‌ని ఇలాగిస్తున్నాం. ఈమెయిల్ ఐడీ ఇస్తాం. డిక్లరేషన్. సో, ఈ డిక్లరేషన్‌లో గూడా మనం ఇందాక చూసాం. ఐ డిక్లేర్ ద అబవ్ ఫ్యాక్ట్స్ గివెన్ బై మీ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇలా కూడా మనం రాయొచ్చు. అండ్ దెన్ ఫైనల్లీ ద సిగ్నేచర్. మీ సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ రీతిగా మనం రెజ్యూమే గాని, కరిక్యులమ్ వైటేన్ గాని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, ఇవి మనం ప్రిపేర్ చేసుకుని దీన్ని మనం పంపిస్తున్నాం కదా! మరి అదేంటో అనేది తెలిసేది ఏంటంటే కవరింగ్ లెటర్ తప్పకుండా రాయాలి. ఆఫ్టర్ ప్రిపేరింగ్ యువర్ రెజ్యూమే ఆర్ your curriculum vitae, you must also write a covering letter along with this resume. So, in our next class, we will see what is a covering letter is and how we can present it. So, covering letter ni ela rayali, ela present cheyochu anedi మనం దాని ఫార్మాట్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని నేర్చుకుందాం.